Hello aspirants, welcome to Pharma Syndrome YouTube channel. So Pharma Syndrome YouTube channel గురించి మీకు ఆల్రెడీ తెలుసు. సో మోస్ట్ ఆఫ్ ద మీరు ఆల్రెడీ తెలంగాణ ఫార్మసిస్ట్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా మన ఛానల్ ని ఫాలో అయ్యారు. డెఫినెట్ గా ఆ కంటెంట్ మీకు యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ అట్లాగే మీ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. అంటే ఎటువంటి వీడియోస్ మీకు కావాలి, ఎటువంటి కంటెంట్ మీకు కావాలి, అండ్ డెఫినెట్ గా అన్ని సబ్జెక్ట్స్ మీద కూడా ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. బట్ మేజర్ గా మనకి ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఫార్మకాలజీ అనేది వన్ ఆఫ్ ద కీ సబ్జెక్ట్. దానికి ఇంటర్రిలేటెడ్ గా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. అనాటమీ కానీ, ప్యాథోఫిజియాలజీ కానీ, లేకపోతే క్లినికల్ ఫార్మసీ కానీ, సో ఇట్లా ఇంటర్రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాము. అండ్ డెఫినెట్ గా వీలున్నప్పుడల్లా రిమైనింగ్ సబ్జెక్ట్స్ మీద కూడా డెఫినెట్ గా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బట్ దానికి 100% మీ సపోర్ట్ కావాలి. మీరు ఎటువంటి ఫార్మా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నా డెఫినెట్ గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. అండ్ డెఫినెట్ గా మీ ఫీడ్బ్యాక్ కూడా ఖచ్చితంగా నాకు ఇవ్వండి. అండ్ మీకు ఆల్రెడీ తెలుసు, సో జీడీసీ ద్వారా కంటెంట్ కూడా నేను మన ఛానల్లో మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ రీసెంట్ గా ఎంసీక్యూస్ తెలంగాణ ఫార్మసిస్ట్ మోడల్ పేపర్ కూడా డిస్కషన్ చేశాను. సో అలాగే జీడీసీ ద్వారా తెలుగులో కూడా మనం లాంగ్వేజ్ లో క్లాసెస్ చెప్పడానికి ప్లాన్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ అప్కమింగ్ ఫార్మా కాంపిటేటివ్ గవర్నమెంట్ జాబ్స్ కి. సో మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి, మీ రెస్పాన్స్ కావాలి. అండ్ 100% మీ రెస్పాన్స్ అనేది ఉంటే కనుక సో జీడీసీ యొక్క కంటెంట్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఆల్ సబ్జెక్ట్స్ డిఫరెంట్ ఫ్యాకల్టీ ద్వారా తెలుగులో మీకు ఖచ్చితంగా రీచ్ అయ్యేలాగా. ఎందుకంటే జీడీసీ యొక్క క్వాలిటీ కానీ కంటెంట్ కానీ మీకు తెలుసు. రికార్డింగ్ సెషన్స్, లైవ్ క్లాసెస్, యూట్యూబ్ సెషన్స్, ఎంసీక్యూస్ డిస్కషన్స్ విత్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్, హార్డ్ కాపీ మెటీరియల్స్. సో దాదాపు 15 ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉంది జీడీసీ అనేది త్రూఅవుట్ ఇండియా నుంచి. అండ్ రీసెంట్ గా 6 months బ్యాక్ జీడీసీ ఇంగ్లీష్ క్లాసెస్ లాంచ్ చేశాము. అండ్ అప్కమింగ్ తెలుగులో కూడా ఖచ్చితంగా ఇంకొంచెం ఈజీగా రీచ్ అవడానికి మేము లాంచ్ చేయబోతున్నాను. అండ్ 100% మీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఓకే, సో ఇప్పటి వరకు మన ఛానల్ సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. కంటిన్యూ చేస్తూ ఉండండి సపోర్టింగ్ పరంగా. అండ్ మీకు యూజ్ అయ్యే కంటెంట్ ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఎటువంటి సలహాలు కావాలన్నా మీరు కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. డెఫినెట్ గా నేను రెస్పాండ్ అవుతాను. అట్లాగే ప్రతి వీడియోలో నేను ఖచ్చితంగా కొన్ని లింక్స్ షేర్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్ లింక్స్ కానీ, ఇంపార్టెంట్ జీడీసీ యూట్యూబ్ లింక్స్ కానీ షేర్ చేస్తాను. మీరు కమెంట్ బాక్స్ ఖచ్చితంగా చెక్ చేయండి. సో ఇక్కడ ఈ స్మాల్ వీడియోలో మేజర్ మనం లెప్రసీలో వాడే డ్రగ్స్ చూద్దాం, యాంటీ లెప్రోటిక్స్. ఐ హోప్ మీకు లెప్రసీ గురించి ఆల్రెడీ తెలుసు అనుకుంటున్నాను. లెప్రసీ అనేది మేజర్ గా మైకోబాక్టీరియం లెప్రే ద్వారా కాజ్ అవుతుంది. మైకోబాక్టీరియం అనేది యాసిడ్ ఫాస్ట్ బ్యాక్టీరియం. ఇది యాసిడ్ ఫాస్ట్ స్టైన్ కి రెస్పాండ్ అవుతుంది. యాసిడ్ ఫాస్ట్ స్టైన్ ఇంకో పేరు జీల్ నెల్సన్ మెథడ్. అంటే ఈ మైకోబాక్టీరియం లో హై కంటెంట్ ఆఫ్ లిపిడ్ కంటెంట్ మైకోలిక్ యాసిడ్ ఉంటుంది అన్నమాట. ఈ మైకోలిక్ యాసిడ్ ని ఇన్హిబిట్ చేయగలిగితే, దాని యొక్క సింథసిస్ ని తగ్గించగలిగితే ఆ లెప్రసీ కాజ్ చేసే ఆర్గానిజం, అలాగే ట్యూబర్క్లోసిస్ కూడా మైకోబాక్టీరియం ద్వారానే వస్తుంది. దాన్ని కూడా మనం చంపేయచ్చు, లేకపోతే దాని యొక్క యాక్షన్ తగ్గించవచ్చు. సో లెప్రసీ ఈస్ కాజ్డ్ బై మైకోబాక్టీరియం లెప్రే. లెప్రసీలో మెయిన్ గా 2 టైప్స్ ఉంటాయి. పాసి బాసిల్లరీ లెప్రసీ, ఏ నాన్ ఇన్ఫెక్షస్ టైప్. మల్టీ బాసిల్లరీ లెప్రసీ, ఏ ఇన్ఫెక్షస్ టైప్. సో పాసి బాసిల్లరీ లెప్రసీ అంటే స్కిన్ మీద వూండ్స్, అల్సర్స్ దాదాపు 2 to 5 ఉంటాయండి. లీజన్స్ ఆన్ ద స్కిన్ అంటే చిన్న చిన్న గుట్టలు కావచ్చు, అంటే వూండ్స్ అని అర్థం అన్నమాట. పుండు, అల్సర్ లాంటివి. అలాగే మల్టీ బాసిల్లరీలో దాదాపు 6 స్కిన్ లీజన్స్ ఉంటాయి. అంటే మీకు తెలుసు లెప్రసీని హాన్సెన్స్ డిసీజ్ అని కూడా అంటారు. సైంటిస్ట్ పేరు మీదుగా హాన్సెన్స్ డిసీజ్ అంటారు. అండ్ ఓల్డ్ డేస్ లో లెప్రసీ ట్రీట్మెంట్ కి ఎస్పెషల్లీ హిందూస్, మన దేశం వాళ్ళు కాల్మోగ్రా ఆయిల్ అని యూజ్ చేస్తారు. కాల్మోగ్రా ఆయిల్. అయితే లెప్రసీలో వాడే డ్రగ్స్ చాలా తక్కువ డ్రగ్స్ ఏంటంటే, అండ్ లెప్రసీలో స్ట్రైట్ గా వాడే డ్రగ్స్ వచ్చేసి డాప్సోన్, క్లోఫజమైన్. అండ్ రిమైనింగ్ డ్రగ్స్ అన్ని కూడా డిఫరెంట్ క్లాసెస్ నుంచి వచ్చిన డ్రగ్స్. బట్ కాకపోతే అవి యాంటీ లెప్రోటిక్ గా యాక్షన్ చూపిస్తాయి. సో మిస్టర్ కోడ్ is a trick by which you can remember the anti-leprotic drug. M means moxifloxacin, minocycline, and R means rifampicin, a natural antibiotic. Clofazimine, a dicompound. Ofloxacin, a fluoroquinolide like moxifloxacin. And dapsone is straight anti-leprotic drug. Ethionamide. So dapsone, clofazimine only straight anti-leprotic drugs, and remaining are different class of compounds. Like ethionamide, rifampicin also used in treatment of tuberculosis. Rifampicin is naturally from the species Streptomyces from the bacterium. And especially
Dapsone chemically diphenyl sulfone. Dapsone chemically diphenyl sulfone. అండ్ డాప్సోన్ అనేది యాంటీ లెప్రోటిక్ యాక్షన్ ఎలా చూపిస్తుందంటే కనుక మైకోబాక్టీరియంని యొక్క గ్రోత్ ని ఆపేస్తుంది, బ్యాక్టీరియోస్టాటిక్ యాక్షన్ ఇస్తుంది. డాప్సోన్ ఈజ్ ఏ బ్యాక్టీరియోస్టాటిక్, స్టాప్స్ ద గ్రోత్ ఆఫ్ మైకోబాక్టీరియం. అండ్ క్లోఫజమైన్ ఈజ్ ఏ ఆర్గానిక్ డై, ఏ డై కాంపౌండ్. ద క్లోఫజమైన్ acts on the DNA synthesis as well as clofazimine is having anti-inflammatory drug. Clofazimine is having anti-inflammatory nature. Anti-inflammatory nature. So ఇది సింపుల్ గా లెప్రసీ గురించి, దాని గురించి, దానిలో వాడే డ్రగ్స్ గురించి. సో డెఫినెట్ గా ఈ ఇంపార్టెంట్ పాయింట్స్, ఈ డ్రగ్స్ అనేవి మీకు కాంపిటేటివ్ ఓరియంటేషన్ లో ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, షేర్ చేయండి. అండ్ 100% మీకు కావాల్సిన కంటెంట్ కూడా ఏదైతే ఉందో కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. డెఫినెట్ గా దాని మీద కూడా వీడియోస్ చేస్తాను. 100% జీడీసీ క్లాసెస్ తెలుగులో కండక్ట్ చేయడం అనేది డెఫినెట్ గా మీ రెస్పాన్స్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ డెఫినెట్ గా నేను చెప్పినట్టు కమెంట్ బాక్స్ ప్రతి వీడియోస్ లో కూడా చూస్తూ ఉండండి. మీకు ఇంపార్టెంట్ లింక్స్ ఉంటాయి, దాని ద్వారా ఇంకొంచెం మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేర్చుకోవడానికి 100% ఛాన్స్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.